ఇది ఎవ్వరికి కనపడదండి. ఇట్ ఈస్ నోన్ టు యూ అండ్ టు యువర్ గాడ్ అండ్ ఈవెన్ టు ద సేటన్. ముగ్గురికే తెలుసు, నీకు, దేవునికి, సాతానుకు తెలుసు ఈ గోడ ఏంటో నీ జీవితంలో ఉండేటువంటిది. ఈరోజు దేవుడు అంటున్నాడు, అక్కడ విడుదల నీకు కావాలి, అక్కడ విడుదల కావాలి. దేవుని అడగడం ప్రారంభించు. దేవా, నా జీవితంలో నీ కట్టడలను అనుసరించకుండా, నీ విధులను గైకొనకుండా, నీ వాక్యానికి లోబడకుండా, నా ఇష్టానుసారంగా కొన్ని విషయాల్లో నేను ముందుకెళ్ళిపోతున్నాను ప్రభా. బికాస్ ఆఫ్ దాట్ నా జీవితంలో ముందుకు సాగలేకపోయి అడ్డుగోడలు నిర్మించబడ్డాయి. దేవా, నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రాకారాన్ని మొదటిగా పడగొడతాడు. ఈరోజు ఆ పరిస్థితి నీ జీవితంలో ఉందా? చివరి ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు తన కార్యాలు జరిగించబోతున్నాడు. రెండవదిగా బైబిల్లో మనం గమనిస్తే చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడనూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. చాలు. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. మానక ఆ కొమ్ములతో వారి ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే కనబడుతుంది కదా, ప్రాకారాలు ఉన్నాయి, ఒకటి కాదు 2 కట్టబడ్డాయి వీరి ఎదుట. యెరికో చుట్టూ ఒక గోడనే ఉంటుందండి, ఒక గోడనే ఉంటుంది అని అనుకుంటారు చాలామంది. కాదు, 2 గోడలు. యెరికో ప్రాకారములు అనేటువంటివి ఉంటున్నాయి. ఎందుకున్నాయి తెలుసా? ఆ యెరికో దాటితేనే కనాను అనేటువంటి వాగ్దాన దేశం ఉంది. ఇప్పుడు సాతాను ఏం చేశాడు తెలుసా? సాతాను మహా గొప్ప ప్లానర్ అండి. ఇశ్రాయేలీయులు ఆ మార్గం గుండా వస్తారని ఎప్పుడో ఆ ప్రాంతములో ఒక ప్రాకారాన్ని నిర్మించి పెట్టేశాడు. అది కూడా ఒకటి కాదు, 2 ప్రాకారాలు నిర్మించబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళకుండా గట్టిగా ద్వారం మూయబడిందంట, ఒకటి. రెండవదిగా 2 ప్రాకారాలు అక్కడ ఉంటున్నాయి. మూడవదిగా అక్కడ రాజు ఉన్నాడు, సైన్యం ఉంది, యుద్ధ నైపుణ్యం అనేటువంటిది ఉంది. ఇక వాళ్ళు ముందుకెళ్ళలేరు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, నీ లోపల కట్టబడే ప్రాకారం అయితే, 2 నీ బయట సాతాను కడతాడండి. నీ ఎదుట, నీ కుటుంబం ఎదుట, నీ దైనందిన జీవితంలో, నీ ఉద్యోగంలో, లేకపోతే నీ యొక్క డే టు డే లైఫ్లో నువ్వు ముందుకెళ్లకుండా సాతాను మహాపకడ్బందీగా గోడ నిర్మిస్తాడు, మహాపకడ్బందీగా. అది ఎవరు బ్రేక్ చేయలేరు. దేవుని బిడ్డలారా, అది ఇశ్రాయేలుల పరిస్థితి, అది దేవుని బిడ్డల పరిస్థితి. అంటే ఇప్పుడు చూస్తే ఆ గోడ ఏ రకంగా ఉంది తెలుసా? యెహోషువకైనా ఇశ్రాయేలు ప్రజలకైనా గోడ ఎక్కడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేవు, గోడను పడగొట్టడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేవు, యుద్ధం చేయడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేవు, లేదా వీళ్ళు దొమ్మిగా పోవడానికి ఆ దుర్భేద్యమైన గోడ, ఎవరు దాన్ని ఏం చేయలేరు. అలాంటి గోడ ఉండగా దేవుడు అంటున్నాడు, యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలారా, నేను చెప్పినట్టుగా నా మార్గంలో మీరు నడుస్తున్నారు కాబట్టి, నా మార్గాలు. అందుకే యెహోషువ 1వ అధ్యాయంలో దేవుడు అంటాడు, యెహోషువ, నీవు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ఈ ధర్మశాస్త్రంలో వాయబడిన వాటన్నిటి ప్రకారం నువ్వు చేస్తే మొదట నీలో గోడ పడిపోయి ఉంటుందా? అలాగైతే నీ బయట కట్టబడిన గోడ విషయంలో ఐ విల్ హ్యాండిల్. అందుకే చూడండి, గట్టిగా మూసివేయబడింది. ఎత్తైన ప్రాకారాలు 2 ఉన్నాయి, రాజు ఉన్నాడు, సైన్యం ఉంది, యుద్ధం చేసేటువంటి తలాంతు ఉంది. వీళ్ళ దగ్గర ఇవేమీ లేవు. కానీ వీళ్ళ ఎదుట ముందుకు వెళ్ళాలి. వీరు ముందుకెళ్లాల్సినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వీళ్ళు ముందుకెళ్తే తప్ప వీరి జీవితంలో వాగ్దానాన్ని వీరు స్వతంత్రించుకోలేరు. పాలు తేనెలు ప్రవహించు దేశం యెరికో అవతల ఉంది. దేవుని బిడ్డలారా, అప్పుడు యెహోషువకు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేయాలని అర్థం కాలేదు. ఇక్కడ ఒక 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో దేవుని వాక్యానికి నువ్వు లోబడుతూ, నీ జీవితంలో ప్రతిరోజు దేవుని వాక్య వెలుగులో నేను సరి చేసుకొని, నీ జీవితంలో రాతి హృదయం లేకుండా మాంస హృదయం కలిగి ఉంటే, గుర్తుంచుకో, క్రిస్టియన్ లైఫ్లో ఒకటి ఉంటుందండి. ఏంటంటే, నీ జర్నీ కొన్ని సందర్భాల్లో ఇంపాసిబుల్గా ఉంటుంది, నీ ప్రయాణం కష్టతరంగా కూడా ఉంటుంది.
ఎప్పటికీ సుఖంగానే ఉండదు. ఆయా సందర్భాల్లో కష్టతరంగా ఉంటుంది. ఎట్లా ముందుకెళ్ళాలి? ఎవరు తీసుకెళ్తారు? యెహోషువ, నీకేమైనా గోడను పడగొట్టే ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్నాయా? లేవు. లేకపోతే ఇశ్రాయేలు ప్రజలారా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? లేవు. లేకపోతే మనం యుద్ధం చేయగలమా? లేము. వీళ్ళ దగ్గర ఏమున్నాయండి? బూరలు ఉన్నాయి, కొమ్ములు ఉన్నాయి, అంతే, దివిటీలు ఉన్నాయి. యుద్ధ సామాగ్రి ఏది లేదు వీళ్ళ దగ్గర. ఏమీ లేకుండా మెదుట ఇంత పెద్ద సమస్య ఉందే. వీళ్ళకు తలంపులు వచ్చిటాయండి. అరే, మన దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అనుకుంటున్నాం. మన దగ్గర కదా ఉండాల్సింది, కానీ ఎదుటి వాని దగ్గర అన్నీ ఉన్నాయి, మన దగ్గరే లేవు. సాతాను ఎప్పుడు మనతో అట్లనే మాట్లాడుతుంటాడు. ఎట్లా చేస్తావు? వాళ్ళ దగ్గర ఉన్నంతగా నీ దగ్గర లేదు కదా, వారు ఉన్నట్టుగా నువ్వు లేవు కదా, నీ పరిస్థితి ఏంటి, నీ జీవితం ఏ రకంగా ముందుకెళ్తుంది అనేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో చూడబోతున్నాం. నీ ప్రాకారాలు పడగొట్టబడ్డం అనేటువంటిది నీ వల్ల కాదు. నీ జీవితంలో కొంచెం ఇంపాసిబుల్గా ఉండవచ్చు, కష్టతరంగా ఉండవచ్చు. రెండవదిగా, యు మే బీ నాట్ సఫిషియంట్ టు మీట్ దట్ ఛాలెంజ్. ఆ యొక్క సవాల్ని ఎదుర్కోవడానికి నువ్వు సరిపోయిన వ్యక్తి కూడా కాదు. సరిపోయిన వ్యక్తి కూడా కాకుండా ఉంటావు. అంటే నీ ఎదుట ఉండేటువంటి ఆ ప్రాకారం పడగొట్టడానికి ఏమి సరిపోతుంది వీళ్ళ దగ్గర? ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో, మూడో పాయింట్ చెప్తాను, కొన్ని సందర్భాలలో జవాబు అనుకున్నంత త్వరగా రాదు. ఎన్ని రోజులు తిరగాల? 7 రోజులు తిరగాల. మొదటి రోజున పడగొట్టుకోవచ్చు ప్రభువా, మొదటి రోజే ఆ ఎరుక గోడను కూల్చేయచ్చుగా. దేవుడు అంటున్నాడు, క్రైస్తవ జీవితాల్లో కొన్ని సందర్భాలలో కొన్ని సొల్యూషన్స్కు దేవుడు ఒక టైం పెట్టింటాడు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, తగిన సమయం లేదా నిర్ణయ కాలం, ఒక టైం పెట్టింటాడు. యెహోషువ, ఈ ఎరుక గోడలు కూలుతాయి, కానీ 7వ రోజున కూలిపోతాయి. ఇవి 7వ రోజున కూలిపోతాయి. అరే ఏంటి ప్రభా, ఈరోజే కూల్చొచ్చు కదా, 7 రోజులు ఎందుకు? క్రైస్తవ జీవితంలో కొన్ని సందర్భాలలో నీ జవాబు ఆలస్యమవుతూ ఉండగా నీకు అనిపిస్తుంది, ఇంకా ఈ గోడ పోదు, ఈ గోడని ఈ ప్రాకారాన్ని ఎవరు తీసేస్తారు. ఆ సందర్భంలో దేవుడు ఇంటర్ఫియర్ కావడం ప్రారంభించాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ, ఎరికో గోడ ఏంటి చెప్తా తెలుసా? 3 విషయాలు. ఒకటి, నీ ప్రయాణం అంత సులువు కాదు. రెండవదిగా, నీ చేత కాదు. మూడవదిగా, ఆలస్యం కూడా అవుతుంది కొన్ని సందర్భాలలో. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఖచ్చితంగా ప్రాకారం మాత్రం నిలబడదు. హల్లెలూయా. ఆ 2 ప్రాకారాలు నిలబడవు. ఆ రాజు కూడా నిలబడలేడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో కొన్ని మాత్రమే రాయబడి ఉంటాయి, కొన్ని మన యొక్క విశ్వాసానికి దేవుడు వదిలేస్తాడండి. యెరికో రాజును అతని సైన్యమును నీకు అప్పగిస్తానని జలవిచ్చాడు దేవుడు కదా. వీరు ప్రాకారాలు పడిపోయే దాని గురించి ఎప్పుడు మనం వింటూ ఉంటాం. రాజు ఓడిపోయింది మనకు తెలియదు, రాజు వీళ్ళ స్వాధీనమైనది తెలియదు, శత్రువులు వీరి యొక్క దగ్గర సలాం కొట్టింది మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, యెరికో ప్రాకారం ఏం చెప్తా తెలుసా? ప్రాకారాలను పడద్రోసినటువంటి దేవుడే కాదు, రాజును, సైన్యాన్ని, అందులో ఉండేటువంటి సమస్తాన్ని వీరికి అప్పగించిన దేవుడు. ప్రాకారాలను పడగొడతాడు దేవుడు. కానీ ఎప్పుడు పడగొడతాడు తెలుసా? చూడండి, ఇప్పుడు ఆ భాగంలోకి వద్దాం. 3వ వచనం. మీరందరూ యుద్ధ సన్నద్ధులై. చాలు. దేవుడు ఏమన్నాడు? యుద్ధ సన్నద్ధులై. వీళ్ళు యుద్ధానికి పోతున్నారా లేకపోతే ప్రాకారం చుట్టూ తిరుగుతున్నారా? వెరీ సింపుల్, బైబిలే చెప్తుంది, మీరు ప్రాకారముల చుట్టూ తిరగండి. కానీ దేవుడు అంటున్నాడు, యుద్ధానికి పోయినట్టుగా మీరు రెడీగా అంటున్నాడు. ప్రభువా, మేము తిరిగితే పడిపోతుందని నువ్వే చెప్పావు కదా, బూరలు ఊదితే పడిపోతుందని చెప్పావు కదా. బూరకు యుద్ధానికి లేదా తిరగడానికి యుద్ధానికి ఏం సంబంధం ఉంది ప్రభువా? ఇప్పుడు యుద్ధంలో ఉండే వాళ్ళు యుద్ధం చేస్తున్నారా, తిరుగుతున్నారా? ఊరికి తిరుగుతుంటే ఏమంటారు? పిచ్చి పట్టింది నీకే అంటాం, లేదా గట్టిగా కేకలేస్తే మెంటల్ క్యాండిడేట్ అంటాం. ఇప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే, యుద్ధ సన్నద్ధులే. డ్రెస్ ఏమో యుద్ధానికి సంబంధించిన డ్రెస్ లాగానే రెడీగా ఉండండి, ఎప్పుడైనా యుద్ధం చేయాలన్నట్టుగానే రెడీగా అండి. కానీ మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? తిరగండి. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, అనుదినము మన ఎదుట ప్రాకారాలు కూలిపోవాలంటే ఎవ్రీ డే యూ మస్ట్ నో వన్ థింగ్, దట్ యు ఆర్ ఇన్ అ బ్యాటిల్ ఫీల్డ్. నీవు ఒక యుద్ధ రంగంలో ఉన్నావు. పౌలు అంటాడు, మనము పోరాడునది శరీరాలతో కాదు. మన ఎదుట ప్రాకారాలు ఫిజికల్గానే కనపడవచ్చు, కానీ దానికి తయారు చేసినటువంటి సాతాను శక్తులు ఉంటున్నాయి. అవి పడిపోవాలి అంటే
యూ మస్ట్ నో వన్ థింగ్, యు ఆర్ ఇన్ అ బ్యాటిల్ ఫీల్డ్. ప్రతిరోజు అందుకే మనము ప్రార్థించాలి, అందుకే మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉండాలి, అందుకే మనం బైబిల్ చదవాలి, అందుకే వాక్యాన్ని ధ్యానించాలి, అందుకే సన్నద్ధులుగా ఉండాలి. సన్నద్ధులుగా లేకపోతే భయంకరమైన నష్టం. అదే ఇశ్రాయేలు ప్రజలకు అక్టోబర్ 7వ తారీఖున జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వారికి ఉండే గుర్తింపు ఏంటి తెలుసా? వీళ్ళకు ఉండేటువంటి జ్ఞానం, వీళ్ళకు ఉండేటువంటి స్కిల్స్ ఎవ్వరికి లేవు. వీళ్ళను టచ్ చేయడం ఎవరి చేత కాదు. ఇదే స్టేజ్ పైన నేను ఇదే సంవత్సరంలో ఒక సందేశం ఇస్తూ చెప్పాను, అన్ని దేశాలపైన తీవ్రవాద దాడులు జరిగాయి, కానీ ఇశ్రాయేల్ దేశం పైన జరగలేదని ఈ స్టేజ్ పైన నేను చెప్పానండి. ఈ స్టేజ్ పైన నేను చెప్పాను. కానీ తీవ్రవాదులు ఆ దేశంలోనికి వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? పండగ రోజున అక్టోబర్ 7వ తారీఖున వాళ్ళకు ఒక పండగ రోజున వాళ్ళు ఏం చేశారంటే యుద్ధ సన్నద్ధులు కాల, అందరూ ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. యుద్ధములో యుద్ధ పన్నాగములో ఎప్పటికీ రెడీగా ఉండేటువంటి వీరు ఆ రోజు రిలాక్స్ అయిపోయారు. ఆ రోజు వాళ్ళు పట్టించుకోలేదు. ఈరోజు పండగ కదా, ఎవరు చేస్తారు, ఈరోజు ఎవరు మమ్మల్ని పట్టించుకోరలే, మేము పండగలో ఉంటున్నాం కదా. అందరూ కూడా మెల్లిమెల్లిగా దేవుని బిడ్డలు. అందుకే అందరూ అనడం ప్రారంభించారు, ఇశ్రాయేల్ దేశం పైన ఎట్లా దాడి జరిగింది, ఇశ్రాయేల్ ప్రజలను ఎట్లా అంత ఘోరంగా చంపేశారు, చంపుతుంటే సైనికులు ఏం చేశారు, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైపోయింది. భారతదేశంలో జరిగేటువంటి దాన్ని ముందుగానే భారతదేశానికి తెలియకపోతే ఇశ్రాయేల్ దేశం తెలుసుకొని భారతదేశానికి చెప్తుంది. అది ఇశ్రాయేల్ దేశంలో ఉండేటువంటి టెక్నాలజీ. వేరే దేశంలో జరిగేది చెప్తున్నారు కదా, మీ సొంత దేశంలో జరుగుతుంటే ఏమైపోయింది మీ ఇంటెలిజెన్స్ అని అడిగితే వాళ్ళు ఆ రోజు యుద్ధ సన్నద్ధులుగా లేరు. దే ఆర్ నాట్ రెడీ. దే ఆర్ ఇన్ రేవ్ పార్టీలో ఉన్నారు, పండుగలో ఉన్నారు, దే ఆర్ బిజీ. ఈరోజు మన కుటుంబాలలో సాతాను ఎప్పుడు ప్రాకారాన్ని నిర్మిస్తాడు తెలుసా? నెంబర్ వన్ నీలో పాపం ఉండి దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉంటే. నెంబర్ 2 మన జీవితంలో ఎప్పుడైతే కేర్లెస్నెస్ వస్తుందో, నిర్లక్ష్యం ఎప్పుడైతే వస్తుందో, దేవుడు అంటారు 7 రోజుల్లో ఐ హ్యావ్ టు సీ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధ రంగంలో ఉన్నట్టుగా యుద్ధ సన్నద్ధులుగా ఉండండి. మీరు ఈ 7 రోజులు ఊరికి తిరుగుతున్నాం కదా అని ఎట్లా ఉండవద్దు. యు ఆర్ ఇన్ అ బ్యాటిల్ ఫీల్డ్ అన్నట్టుగానే ఉండండి. యుద్ధ సన్నద్ధులై మీరు తిరగండి. దేవుని బిడ్డలారా, అంటే వీళ్ళ జీవితాల్లో ఎట్లా ఉన్నారంటే తిరుగుతున్నప్పుడు రెడీ టు ఫైట్. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, మెలకువగా ఉండి ద మోర్ వీఆర్ లెథర్జికల్. ఎంత సోమరిపోతలుగా తయారవుతామో అంతగా సాతాను దాడి చేస్తాడు. ఎంత మనం కేర్లెస్గా మారిపోతామో, ఎంత మనము అన్నిటికీ దూరం అయిపోయి, ఇఫ్ వీ ఆర్ ఇన్ ఎ బిజీ, మన జీవితాల్లో మనము వేరొక దాంట్లో మనల్ని మనం బిజీ చేసుకుంటామో ఏమవుతుందో తెలుసా? దట్ ఈస్ ద ఏరియా వేర్ డెవిల్ కెన్ అటాక్. దేవుడు అంటున్నాడు, వారు ఎరికో చుట్టూ తిరుగుతున్నారు, ఎరికో ప్రాకారం పైన సైనికులు ఉన్నారు. సైనికులు చూస్తున్నారు, వీళ్ళని అటాక్ చేయొచ్చు కదండి. ఎందుకు తెలుసా వీళ్ళని అటాక్ చేయలేదు? దే ఆర్ రెడీ టు ఫైట్. వాళ్ళని చూశారు, అమ్మో వీళ్ళు ఇప్పుడు కూడా రెడీ, ఊరికే తిరగడంలా. యుద్ధ సన్నద్ధులై పట్టణాన్ని వీరు ఆవరించారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ప్రతిరోజు ఎందుకు మన ఇంట్లో ప్రార్థన ఉండాలి? ఎందుకు మనం ప్రార్థించాలి? మనము పోరాడునది శరీరాలతో కాదు. చాలా సందర్భాల్లో సమస్య వచ్చిన తర్వాత మనం రియాక్షన్ ఉంటుంది. సమస్యకు ముందే మన జీవితాల్లో మనం సిద్ధపడదాం. దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో ఉండేటువంటి పరిస్థితుల కారణం ఏంటంటే ఒకటి ఎక్కడో మన జీవితాల్లో వచ్చినటువంటి నిర్లక్ష్యం, అలక్ష్యం, తర్వాత చేద్దాంలే. వేరే వాంట్లో ఉన్నటువంటి సిన్సియారిటీ మనకు దేవుని విషయాల్లో తగ్గిపోయింది. దేవుని బిడ్డలారా, పాతకాలంలో మీరు గమనించారా? కుటుంబ ప్రార్థనలు అనేవి ఖచ్చితంగా ఉండేవి. ఈ దినాల్లో కుటుంబ ప్రార్థన స్థానంలోనికి ఏమొస్తుంది తెలుసా? నీ యొక్క ఇంట్లో ఉండేటువంటి టీవీ, నీ ఇంట్లో ఉండేటువంటి సెల్ ఫోన్స్ వచ్చేసాయి. వీఆర్ సో బిజీ. ఎవరు సెల్ ఫోన్లో వారు బిజీగా ఉంటారు. అబ్బా వాళ్ళ ఫోన్లో వాళ్ళు మాట్లాడుతుంటారు, వీళ్ళు బిజీగా ఉంటారు. ఇంకా అంతా అయిపోయటానికి ఎవరో ఒకరు నిద్రపోయినారు, రేపు చేసుకుందాంలే, రేపు అయిపోయింది. ఈ రోజుకు అవసరమైనటువంటి ప్రొటెక్షన్ లేకుండానే మనం పడుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో నేను ఖచ్చితంగా మా ఇంట్లో ఒకటి చేస్తానండి. నేను ఇక్కడ లేకుండా ఎక్కడైనా ఉన్నానా? కుటుంబ ప్రార్థనకు ఉపయోగిస్తాం దీన్ని.
ఎక్కడో ఉంటాను, కుటుంబ ప్రార్థన జరుగుతుంటే సెల్ ఆన్ చేస్తారు, నేను అక్కడ కుటుంబ ప్రార్థనతో జాయిన్ అవుతాను. వీఆర్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ వన్ అనదర్. లేము మనం. వి మస్ట్ ప్రే టుగెదర్. ప్రార్థించాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ యుద్ధ సన్నద్ధులై ఎరికో చుట్టూ తిరుగుతుండగా ప్రాకారం పైనటువంటి సైనికులు కాముగా ఉన్నారు. ఏం తెలుసా? దే ఆర్ రెడీ. అందుకే ప్రాకారాలను పడగొట్టే దేవుడు వారికి ముందుగా నడిచాడు. ఒక రోజు వచ్చింది, ఆ ప్రాకారం 7వ రోజున ఆ ప్రాకారాలు కూలిపోయాయి. హల్లెలూయా. ఈరోజు అదే దేవుడు మనతో ఉన్నాడు. 2 విషయాలు, వెరీ సింపుల్ అండ్ ప్లెయిన్ మెసేజ్. ఒక వాగ్దానం ఈరోజు దేవుడు ఇస్తున్నా, నీ ఎదుట నీలో ఉండేటువంటి ప్రాకారాన్ని పడగొడతా. 2, నీ ఎదుట ఉండేటువంటి ప్రాకారాన్ని పడగొడతా. అది ఎవరు నిర్మించినా, ఎంత కాలం నుంచి ఉన్నదైనా, ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ టు మీ, నాకు అసాధ్యమైనది కాదు. కానీ మన జీవితాల్లో మనం ఎక్కడ వాక్యానికి లోబడకుండా ఉంటున్నామో, ఎక్కడ మనల్ని మనం సరి చేసుకోకుండా ఉంటున్నామో, ఎక్కడ ఈ వాక్యాన్ని నేను పాటించలేని ప్రక్కకి వెళ్ళిపోతున్నామో, అక్కడ నిర్మించబడుతుంది గోడ. అందుకే మన ప్రార్థనలు కానీ మన భక్తి జీవితానికి కానీ జవాబులు రాకుండా పోతున్నాయి. 2వదిగా, నీ జీవితంలో సాతాను నిర్మించాడు గోడ, నిర్లక్ష్యం వహించవద్దు. డే 1 నుంచే ప్రారంభించు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వాళ్ళు అనుకోలేదు ప్రాకారాలు తిరిగితే పడిపోతాయా. చాలామంది అంటారు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనేటువంటిది కరెక్ట్ అండి, కరెక్ట్. మంత్రాలకు చింతకాయలు రాలవు, కానీ ప్రార్థనకు చింత చెట్టు కూడా పడుతుంది. హల్లెలూయా. అది ఏదైనా సరే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ప్రాకారములు కూలెను. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు మనం టీవీలో చూస్తుంటాం, పాత బిల్డింగ్, చాలా అంతస్తులు ఉండే బిల్డింగ్ను పడగొట్టాలి అంటే ఇంజనీర్లు కావాలి, తర్వాత చిన్న చిన్న బాంబులు కావాలి, మొత్తం మాకు ఫిక్స్ చేయాలి, అంతా చెక్ చేసుకోవాలి, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ ఖాళీ చేయాలి. ఇవన్నీ జరిగాయండి. ప్రాకారాలు కూలినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ మీరందరూ వెళ్ళిపోండి, ఇప్పుడు దూరంగా వెళ్ళిపోండి, ఏమైనా జరిగిందా? మొత్తాన్ని దేవుడే చేశాడు. మొత్తాన్ని అంటే దేవుని దగ్గర ఉండేటువంటి స్కిల్స్ ఇంకెవరి దగ్గర లేవు. దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇఫ్ వి బిలీవ్, మనం నమ్మగలిగితే చాలు. బైబిల్లో వ్రాయబడింది, బూరలు ఊదితే ఎరికో ప్రాకారాలు కూలాయి. నువ్వు ఊదాల్సిన బూర ఏంటి తెలుసా? ఈ దినాల ఫ్యాషన్ ఏంటి తెలుసా? ఇశ్రాయేల్ దేశం నుంచి ఒక బూర తెచ్చి ఊతారు. అది కాదు. నీ బూరలు ఊదంటే నువ్వు ప్రార్థించాలి. నువ్వు ఊదడం ప్రారంభించి ఎవరికి వినపడాలి? నీ దేవుని దగ్గర నీ స్వరం వినబడాలి. దేవా, ప్రార్థనతో నేను నీ సన్నిధిని కాచుకొని ఉందును ప్రభువా, నా ప్రార్థన సిద్ధము చేసి ఉంచుతాను ప్రభువా. దేవా, ఇది రేపు నేను చేయాల్సిన ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఆన్లైన్ ప్రేయర్లో మీరు చూసింటారు, దేనికోసం మనం ప్రార్థన చేయాలి ముందుగానే మనం ఒక ప్లాన్ కలిగి ఉంటాం, దాని ప్రకారమే చేస్తాం. ప్రతిరోజు నీ ఇంట్లో కూడా అలాంటి ప్రార్థన జరుగుతూ ఉందా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం తెలుసుకుందాం. మనం ఇంతకుముందు ఉన్నటువంటి ప్రార్థనా స్థలంలోనికి ఒక అమ్మాయి ప్రార్థనకు వచ్చేదండి. అమ్మాయి యొక్క కోరిక ఏంటంటే, ఆమె ఒక్కతే ప్రార్థనకు వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎవ్వరు రారు ప్రార్థనకు. మరి ముఖ్యంగా వాళ్ళ ఆయన భయంకరమైన తాగుబోతు, ఎప్పుడు కూడా చర్చికి వచ్చేవాడు కాదు. కానీ ఈ పాప అంటే ఆయనకి ఇష్టం, ఆయనంటే ఈ పాపకి ఎక్కడ లేని ఇష్టం. వీళ్ళిద్దరికీ చాలా ఇష్టం అండి. వాళ్ళ ఇంట్లో అందరూ ఆయనకు వ్యతిరేకం, ఎందుకంటే తాగి ఇంటిని చూసుకోవడానికి. కానీ ఈ పాపకు ఆయనకు చాలా పెద్ద బాండ్ ఉండేటువంటిది. ఆ పాప ఒకరోజు ఈ వాక్యం వినింది. ఆ రోజు ఏ వాక్యం చెప్పానో నాకు తెలియదు. దేవుడు ఖచ్చితంగా ఏ కార్యమైనా చేస్తాడు. ఆ రోజు ఇంటికి వెళ్ళింది. అందరు పడుకున్నారు, ఈ పాప మాత్రం పడుకోలే. వాళ్ళ నాన్న రాత్రి 11 గంటలకు వచ్చాడు. అంతవరకు మేల్కొనే ఉంది పాప. మేల్కొనే ఉండి ఆ రోజు చెప్పింది, డాడీ, ఈరోజు నేను మేల్కొని నీకోసమే ఉన్నాను డాడీ, నేను నీకోసమే ఉన్నా. ఎందుకు మేల్కొన్నావమ్మా? డాడీ, నీ శరీరం దెబ్బతింటుంది, నువ్వు దేవుని దగ్గరికి రావడంలే, నువ్వు వస్తే దేవుడు కార్యం చేస్తాడు డాడీ, మన ఇంట్లో చాలా మార్పులు వస్తాయి డాడీ, నువ్వు రావాలి డాడీ, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఆయనకు ఎందుకు ఆ రోజు ఆ పాప చెప్తుంటే వినాలనిపిస్తుంది. ఆ పాప చెబుతూనే ఉందంట. 10 నిమిషాలు అయిన తర్వాత ఆయన అంటే సరే పడుకో అన్నాడంట. వస్తానని చెప్పలేదు, పడుకో అన్నాడు. ఆమె అనుకున్నది, ఏందిరా ఇంత చెప్పినా దేవుడు ఏం కార్యం జరిగించకుండా ఉంటున్నాడే అని ఆ అమ్మాయి చాలా బాధపడుతూ పడుకొని ప్రార్థన చేసిందంట. మరుసటి రోజు ఆదివారం ఈమె
అనుకున్నది, ఈ పాప అనుకుంది ఇంకా రాడు, ఉదయాన్నే వెళ్ళిపోయాడు, డ్యూటీకి వెళ్ళిపోయాడు, ఇంకా రాడు. ఆయన ఎక్కడో సెక్యూరిటీలో పనిచేసేవాడు, ఇంకా రాడు అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటి తెలుసా, ఆ రోజు సాయంత్రం, ఆదివారం సాయంకాలం పరిచర్యకు ఈ అమ్మాయి వచ్చింది, దిగులుగా కూర్చొనుంది. లాస్ట్లో నా దగ్గరకు వచ్చి నిలబడి ఇక ఏడ్చేటువంటి సమయం, ఎందుకంటే వాళ్ళ డాడీ రాలేదని. కానీ విచిత్రం ఏంటి తెలుసా, వెనక నుంచి వాళ్ళ డాడీ పిలిచాడు, అమ్మా నేను వచ్చాను. ఆ పాప సంతోషం చూడాలండి. దేవుని బిడ్డలారా, ఇంతకాలం మా డాడీ రానందుకు నాకు చాలా దుఃఖంగా ఉన్నది. ఈరోజు మా డాడీని దేవుడు తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, చనిపోయినప్పుడు ఆయన భూస్థాపన కూడా నేను వెళ్ళాను. ఎందుకు చెప్తుంటున్నానంటే, ఒక వ్యక్తి జీవితంలో ప్రాకారాన్ని సాతాను నిర్మిస్తాడు, పడగొట్టడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు నీవు యుద్ధ సన్నద్ధుడవై ఉంటే, నీవు యుద్ధ సన్నద్ధురాలువై ఉంటే, నీ ఎదుట ప్రాకారములను పడగొట్టడానికి ఇప్పుడు కూడా నా దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. మనం ప్రార్థన చేద్దామా? దేవా, ఈరోజు ఆ పాపను ఒప్పుకుంటున్నా తండ్రి, ఈ యొక్క అవిధేయతను ఒప్పుకుంటున్నా. ఇక్కడ నీ మాటకు నేను లోబడలేదు ప్రభా, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. దేవుని ఎదుట నీ పాపాలను ఒప్పుకో. అది మొదటి ప్రార్థన. రెండవదిగా, యుద్ధ సన్నద్ధులు కాలేనటువంటి పరిస్థితిని బట్టి ఈ దినాన మన జీవితాల్లో సమస్యలుగానే ఉన్నాయి. వీఆర్ హియరింగ్ బట్ వీఆర్ నాట్ షోయింగ్ ఒబీడియన్స్. వీ నో బట్ వీఆర్ నాట్ డూయింగ్ దాట్. మనకు తెలుసు, మనం చేయకుండా ఉన్నాం. మనకు తెలుసు, కానీ విధేయత చూపకుండా ఉంటున్నాం. ఈరోజు దేవుని ఎదుట తీర్మానాలు చేసుకుందాం. అది కొన్ని సందర్భాల్లో కొత్తదిగా ఉండవచ్చు, కష్టముగా ఉండవచ్చు, కానీ ఇఫ్ యూ టేక్ ఎ డెసిషన్, ఒక స్టాండర్డ్ డెసిషన్ నువ్వు తీసుకోగలిగితే, ఒక కాంక్రీట్ డెసిషన్ లకి నువ్వు రాగలిగితే, నీ ఎదుట కట్టబడిన ప్రతి ప్రాకారాన్ని నా దేవుడు కూల్చాలని సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ బి టు యువర్ నేమ్ జీసస్. యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కన్ను మూయబడాలి, ప్రతి నోరు దేవునితో ఇప్పుడు మాట్లాడాలి. నౌ ఇట్ ఈస్ యువర్ టైం, ఇట్ ఈస్ యువర్ టైం టు స్పీక్ టు యువర్ లార్డ్. నీ దేవుడు నీతో ఇంతవరకు మాట్లాడాడు, ఇప్పుడు నీవు నీ దేవునితో మాట్లాడు. దేవా, ఇది నాలో ఉండే ప్రాకారం, ఇది నా ఎదుట ఉండే ప్రాకారం. దేవా, పడగొట్టు ప్రభా, ప్రాకారాలను పడగొట్టడానికి ముందుగా ఉంటారని సెలవిచ్చావు. ఈరోజు నాలో నా ఎదుట ఉండే ప్రాకారాన్ని పడగొట్టు, పడగొట్టు అని దేవుని దగ్గర అడుగుదాం. ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము ప్రార్థన చేస్తే హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా. అందరం మౌనంగా ఉండగా ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి మనస్ఫూర్తిగా హృదయాలను కుమ్మరిస్తూ, డోంట్ కంట్రోల్ యువర్ ఫీలింగ్స్. ఒకవేళ నీ కంటిలో నుండి నీళ్ళు వచ్చి బాధతో ప్రార్థన చేయాలని, డోంట్ కంట్రోల్ యువర్ ఫీలింగ్స్. దేవుని ఎదుట ప్రార్థించు. ఆయన సజీవుడు, ఆయన నీ కోసం కార్యాలు జరిగించాలని ఇష్టపడుతుంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ గొప్ప దేవా నీకు వందనాలు, మహిమ స్వరూపుడా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దైవమా, దైవమా మీకు వందనాలు. ఓ పరిశుద్ధుడా మీకు స్తోత్రము తండ్రి. యేసయ్యా మీకే మహిమ, మహిమ, మహిమ. తండ్రి ఇప్పుడు అడుగుతున్నాం ప్రభువా, తండ్రి మీ సన్నిధి మా మధ్య ఉండగా, మాతో మాట్లాడిన దేవుడుగా మీరు మా మధ్య ఉండగా, తండ్రి సజీవుడమైన దేవుడుగా మా మధ్య ఉండగా, దేవా నీకు వందనాలు చెల్లిస్తుంటా. ఏ వాక్యానికి మేము అవిధేయత చూపించి పాప మార్గంలో ఉన్నామో, ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నామో మీకు తెలుసు, మాకు తెలుసు నాయనా. దేవా, ఎవరి హృదయాల్లో కట్టబడిన ఆ రాతి గోడ, ఆ రాతి గుండె ఈ దినాన తొలగిపోవును గాక. దేవా, మా పాపాల నుంచి మాకు విడుదల కలుగును గాక. ప్రతి అవిధేయత తండ్రి తొలగిపోవును గాక. ఎక్కడ పాపాన్ని ఒప్పుకోకుండా పాపములో కాంప్రమైజ్ అయిపోతూ జీవిస్తున్నావో, యేసయ్య రక్తం మమ్మల్ని కడుగును గాక. యేసయ్య రక్తం మమ్మల్ని కడుగును గాక. ఎంతమంది అయితే ఇప్పుడు ఇక్కడ లైవ్ లో టీవీలో చూస్తూ ఏకీభవిస్తున్నారో ప్రార్థనలో, ఎవరైతే ఒప్పుకుంటున్నారో, నాయనా మీ సిలువ రక్తం దిగి వచ్చును గాక. ప్రతి పాపము కడగబడును గాక. ప్రతి పాపము గోడ పైకి, ప్రాకారం పైకి నా దేవుని యొక్క రక్తము దిగి వచ్చును గాక. యేసయ్యా, యేసయ్యా, ప్రతి ఒక్కరిలో రాతి గుండె తొలగిపోవును గాక. మాంస హృదయమే ఉండును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు, 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 యేసు నామమందు దైవిక కార్యములు జరుగును గాక. దైవిక కార్యములు జరుగును గాక. తండ్రి,
మా ఎదుట సాతాను నిర్మించిన ప్రతి ఒక్క గోడను మీ ఎదుట ఉంచి అడుగుతుంటారా, ఇప్పుడే ఆ యెరికో గోడల పైకి దిగి వచ్చిన దేవుని శక్తి ఇప్పుడు సాతాను మా ఎదుట కట్టిన ప్రతి ప్రాకారం పైకి దిగి వచ్చును గాక. అది వ్యక్తిగతంగానైనా, కుటుంబ పరంగానైనా, ఉద్యోగంలోనైనా, ఆర్థికంగానైనా, లేకపోతే ఎక్కడైనా సరే ఏ ప్రాకారము కట్టబడినా ఇప్పుడు ఆ ప్రాకారం పైకి నా దేవుని శక్తి దిగి వచ్చును గాక. ప్రాకారములో పడగొట్టే దేవా, ఇప్పుడు ప్రతి ప్రాకారము పడిపోవును గాక, ప్రతి ప్రాకారము పడిపోవును గాక. యేసు నామములో పడగొట్టు ప్రభువా. మాకు ముందుగా మీరే త్రోవను సరళము చేయండి ప్రభువా. యేసు నామమందు let every blockage be totally removed in the name of Jesus. Let every wall that was constructed against us be rooted out in the name of Jesus. In the name of Jesus. యేసు నామమందు, నజరేయుడైన యేసయ్య యొక్క శక్తి కలిగిన నామమందు, అది శరీరంలో ఉండే వ్యాధి అయినా, కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి వ్యాధులైనా, లేకపోతే కుటుంబాల్లో ఉండేటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అయినా, తండ్రి బంధువుల మధ్య వచ్చేటువంటి పోరాటాలైనా, ఏదైనా సరే ఇప్పుడు ప్రాకారములో పడద్రోసే మీరు ప్రభువా, ఎవరి ఎదుట ఏ ప్రాకారమున అవి పడద్రోయబడును గాక. నాయనా, పరిచర్యకు వ్యతిరేకంగా సాతాను ఏర్పరిచిన ప్రతి ప్రాకారము ఇప్పుడే కూలిపోవును గాక. యెరికో గోడల్లాగా అది కూలిపోవును గాక. మా కుటుంబ జీవితానికి, లేకపోతే ఉద్యోగ వ్యాపారాల చదువులకు వ్యతిరేకంగా సాతాను నువ్వు నిర్మించిన ప్రతి ప్రాకారం ఇప్పుడు నా దేవుని శక్తిని బట్టి కూలిపోవును గాక. Lord, let me go through the blessings. అనుభవాలను అనుభవించుదుము గాక, ఆశీర్వాదాలను అనుభవించుదుము గాక, వాగ్దానాలను అనుభవించుదుము గాక, ఆత్మల పంటలను అనుభవించుదుము గాక. గొప్పదైన దేవుని కార్యాలు మేము చూచుదుము గాక. దేవా, మీ కార్యాలు మీరు జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.